నా ప్రియమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహోదరులారా, చాలామందికి సెహరీ యొక్క నియత్ ఎలా చేయాలో తెలీదు, మరియు చాలామందికి ఇఫ్తార్ యొక్క దువా కూడా చాలామందికి తెలీదు. ఈరోజు నేను ఈ రెండు దువాలు చెప్పబోతున్నాను. సెహరీ యొక్క నియత్ ఎలా చేయాలో అది కూడా చెప్తాను, మరియు ఇఫ్తార్ యొక్క దువా ఏంటిదో అది కూడా మీకు చెప్తాను. మిత్రులారా, ఇది మీరు ప్రతి ఒక్కరు, ఆడవారైనా మగవారైనా ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి, సరేనా? మొట్టమొదటగా సెహరీ నియత్ ఎలా చేయాలి అంటే, నియత్ ఏం లేదండి. నియత్ అంటే సంకల్పం. మనసులో ఏదైనా అనుకుంటాం కదా మనం, దాన్నే నియత్ అంటారు. మనసులో అనుకున్న దాన్ని, సంకల్పం చేసిన దాన్ని నియత్ అంటారు. ఇప్పుడు మీరు లేస్తున్నారు, సెహరీలో లేస్తున్నారు. ఎందుకు? రోజా ఉండడానికి. రోజా ఎందుకు ఉంటున్నాం? అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆదేశం, అందువల్ల రోజా ఉంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం. కాబట్టి మన మనసులో యొక్క సంకల్పం ఏదైతే ఉందో, నేను రోజా అల్లాహ్ గురించి ఉంటున్నాను, రోజా అల్లాహ్ గురించి నేను ఉంటున్నాను, బస్ ఇదే నియత్ అంటారు, సరేనా? ఇదే నియత్. మీరు ప్రత్యేకంగా వేరే ఏది కూడా చేయనవసరం లేదు. ఒక నియత్ ఉంటుంది, అది ప్రతి ఒక్క కార్డ్స్లో కూడా చూపించడం జరుగుతుంది. నవైతు అన్ అసూమ గదలిల్లాహి తాలా మిన్ సౌమి రమదాన్. ఈ నియత్ కూడా చేసుకోవచ్చు. కానీ అసలు నియత్ ఏంటిది అంటే, మనసులో అనుకున్న దాన్నే నియత్ అని అంటారు. కాబట్టి నేను అల్లాహ్ గురించి రోజా ఉంటున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని సెహరీ చేయండి, ఖతం. ఇదే మీది నియత్. దీని తర్వాత ఇఫ్తార్ యొక్క దువా. ఇఫ్తార్ యొక్క దువా కూడా ప్రతి ఒక్కరికి తెలీదు. ఇఫ్తార్ యొక్క దువా మీరు స్క్రీన్పై చూడొచ్చు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ లక సుమ్తు వబిక ఆమంతు వఅలైక తవక్కల్తు వఅలా రిజ్కిక అఫ్తర్తు ఫతకబ్బల్ మిన్ని. ఈ దువా అండి. ఈ దువా చదివి ఖతం బిస్మిల్లాని మీరు ఇఫ్తార్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మిత్రులారా, ఈ రెండు నియత్ మరియు ఇఫ్తార్ యొక్క దువా ఇది కంపల్సరీగా నేర్చుకోండి. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.